ఈరోజు మనం మన ఉనికిలోనే అత్యంత మర్మమైన, అత్యంత మధురమైన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. అదే స్త్రీతత్వం. ఓషో దృష్టిలో స్త్రీ అంటే కేవలం ఒక శరీరం కాదు, ఆమె ఒక గొప్ప చైతన్యం. ఈ పాడ్కాస్ట్లో స్త్రీ శక్తిని, ఆమె ప్రేమను మరియు ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి లోతుగా విశ్లేషించుకుందాం. మనం మొదటగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అవేర్నెస్ లేదా చైతన్యం అనే దానికి స్త్రీ పురుష భేదాలు లేవు. శరీరం మరియు మనస్సు మాత్రమే ఈ విభజనను కలిగి ఉంటాయి. కానీ మన ఆత్మ లేదా అంతరంగం వీటికి అతీతమైంది. ఓషో ఒక అద్భుతమైన మాట చెప్పారు: స్త్రీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి, ఆమెను ప్రేమించండి. ఎందుకంటే జీవితం ఒక గొప్ప రహస్యం. దానిని విశ్లేషించడం కంటే అనుభవించడం ముఖ్యం. చరిత్రను గమనిస్తే పురుషుడు స్త్రీని శతాబ్దాలుగా అణచివేస్తూనే వచ్చాడు. దీనికి కారణం పురుషుడిలోని ఒక రకమైన న్యూనతాభావం. స్త్రీ ఒక జీవికి జన్మనివ్వగలదు, కానీ పురుషుడు అది చేయలేడు. ఈ అసూయతోనే పురుషుడు ఆమె మేధస్సును, ఆమె ప్రతిభను నాశనం చేసి ఆమె తనపై ఆధారపడేలా చేసుకున్నాడు. కానీ నిజానికి స్త్రీ పురుషుడి కంటే ప్రేమలో చాలా గొప్పది. పురుషుడి ప్రేమ శారీరక అవసరానికి పరిమితం కావచ్చు, కానీ స్త్రీ ప్రేమ అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవం, అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుత కాలంలో విమెన్ లిబరేషన్ లేదా స్త్రీ స్వేచ్ఛ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ ఓషో ఏమంటారంటే, పురుషులను అనుకరించడం స్వేచ్ఛ లేదా విముక్తి కాదు. పురుషుడు సిగరెట్ తాగితే తాను తాగడం లేదా పురుషుడిలా ప్రవర్తించడం స్త్రీని కేవలం ఒక సెకండ్ గ్రేడ్ పురుషుడిగా మారుస్తుంది తప్ప ఆమెకు స్వేచ్ఛనివ్వదు. నిజమైన విముక్తి అంటే స్త్రీ తనలోని స్త్రీత్వాన్ని గౌరవిస్తూ తన సహజ సిద్ధమైన సున్నితత్వాన్ని కోల్పోకుండా ఉండటమే. స్త్రీ జీవితంలో మాతృత్వం అనేది ఒక గొప్ప వరం. తల్లి కావడం అంటే కేవలం పిల్లల్ని కండం కాదు, అది ఒక అపారమైన బాధ్యత. తల్లి తన బిడ్డను తన ఆస్తిలా భావించకూడదు. పిల్లలు నీ ద్వారా ఈ ప్రపంచంలోకి వస్తారే తప్ప బిడ్డ నీ సొంతం కాదు. బిడ్డకు స్వేచ్ఛనివ్వడం, బిడ్డను ఒక స్వతంత్ర వ్యక్తిగా గౌరవించడం తల్లి నేర్చుకోవాలి. ఇక సంబంధాల విషయానికి వస్తే, వివాహం అనేది ఒక కృత్రిమమైన సంస్థ అని ఓషో అంటారు. ప్రేమ ఉన్న చోట స్వేచ్ఛ ఉండాలి. ఎప్పుడైతే ఒకరిని ఒకరు ఆస్తిలా చూసుకుంటారో అక్కడ ప్రేమ చచ్చిపోయి ద్వేషం మొదలవుతుంది. వివాహం కంటే స్నేహం గొప్పది. ఇద్దరు వ్యక్తులు తమ సహజ సిద్ధమైన స్వభావంతో కలిసి ఉన్నప్పుడే ఆ బంధం ఒక దేవాలయంలా మారుతుంది. స్త్రీలు తమ సృజనాత్మకతను కేవలం పిల్లల్ని కనడానికి పరిమితం చేయకూడదు. ఈ ప్రపంచం ఇప్పటికే జనాభాతో నిండిపోయింది. ఇప్పుడు స్త్రీ తన శక్తిని కవిత్వం, సంగీతం, పెయింటింగ్ మరియు విజ్ఞాన శాస్త్రం వంటి అన్ని రంగాల వైపు మళ్లించాలి. స్త్రీలు సహజంగానే హృదయంతో స్పందిస్తారు, కాబట్టి వారు ఏ రంగంలో ఉన్నా అక్కడ ప్రేమను, శాంతిని నింపగలరు. చివరిగా, స్త్రీ మరియు పురుషుడు ఒకే వాయిద్యానికి ఉన్న రెండు తీగలు. వారు విడివిడిగా ఉంటే బాధపడతారు, కానీ కలిసి ఉంటేనే ఒక పరిపూర్ణమైన సంగీతాన్ని సృష్టించగలరు. స్త్రీ తనలోని అపారమైన శక్తిని గుర్తించి సమాజం విధించిన సంకెళ్లను తెంచుకొని తన ఆత్మగౌరవంతో బతకాలి. అప్పుడే ఈ భూమి ఒక నందనవనంగా మారుతుంది. స్త్రీ చైతన్యాన్ని గౌరవిద్దాం మరియు వారికి బలాన్ని చేకూరుద్దాం. జీవితాన్ని ఉత్సవంలా జరుపుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.